నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేడు ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సమావేశం ఇంధనం వాణిజ్యం పెట్టుబడులపై చర్చలు చౌబహార్ నౌకాశ్రయ అభివృద్ధికి అవగాహన చార్ధామ్ యాత్రలో తెలుగువారి కష్టాలపై ఏపీ సర్కార్ దృష్టి తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై ముమ్మర కసరత్తు నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ నిర్వహణపై దిశానిర్దేశం చేసే అవకాశం తమిళనాడులో కొలువు తీరనున్న నూతన ప్రభుత్వం ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం భారీ ఎత్తున ఏర్పాట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలో కీలక ఘట్టం నింగికెగసిన పునర్వినియోగ వాహక నౌక విజయవంతమైతే అతి చౌకగా ప్రయోగాలు ఐపీఎల్లో ఖరారైన ప్లే ఆఫ్ బెర్తులు అర్హత సాధించిన గుజరాత్ బెంగళూరు హైదరాబాద్ కోల్కతా ఢిల్లీ ముంబై జట్లకు తప్పని నిరాశ ఇరాన్ భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టపరచడమే తన పర్యటన లక్ష్యమని 2 రోజుల పర్యటన కోసం టెహ్రాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నేడు ఇరాన్ అధ్యక్షుడితో జరిగే చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో సహకారమే ప్రధాన ఎజెండా అని మోదీ వెల్లడించారు. చౌబహార్ ఓడరేవు అభివృద్ధి సహా పలు కీలక ఒప్పందాలపై నేడు ఇరు దేశాల సంతకాలు చేయనున్నాయి. 2 రోజుల ఇరాన్ పర్యటనను టెహ్రాన్లోని భాయ్ గంగాసింగ్ సభా గురుద్వారా సందర్శనతో ప్రధాని మోదీ ప్రారంభించారు. మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధానికి ఇరాన్ ఆర్థిక వాణిజ్య మంత్రి అలీ తయ్యబనియా సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయంలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం టెహ్రాన్లోని గురుద్వారాను ప్రధాని సందర్శించారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ ఆశీస్సులతో తన పర్యటన మొదలైందని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ భవిష్యత్ తరాలకి భారత సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించాలని ఇరాన్లోని భారతీయులను కోరారు. विश्व के सब लोगों को हम अपने बना लेते हैं क्योंकि हम वसुधैव कुटुंबकम पूरा विश्व ही हमारा एक परिवार है. उस संस्कारों से पले बढ़े और इसलिए हम लोगों के लिए हर किसी के साथ अनुकूलता के साथ जीना बड़ा सहज होता है. और मैं आशा करता हूं कि हम सब मिलकर के मानव कल्याण के कामों को और गति दें और शक्ति दें. धन्यवाद. అనంతరం టెహ్రాన్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరాన్లో పలువురు భారతీయ పాఠశాల విద్యార్థులను మోదీ పలకరించారు. వాళ్ల చదువులపై వాకబు చేశారు. ఇరాన్లో చదువుకుంటున్నప్పటికీ భారత సంస్కృతి సంప్రదాయాలను విస్మరించవద్దని విద్యార్థులకు సూచించారు. అదే హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇరాన్ ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రి అలీ తయ్యబనియాతో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగంలో పరస్పర భాగస్వామ్యం వంటి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. నేడు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో మోదీ సమావేశం కానున్నారు. పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యానికి అత్యంత కీలకంగా భావిస్తున్న చాబహార్ ఓడరేవు ప్రాజెక్టుకు సంబంధించి 2 ఒప్పందాలపై మోదీ, రౌహానీ సమక్షంలో 2 దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఈ కార్యక్రమం తర్వాత ఇరాన్ అత్యున్నత నేత అయాతుల్లా అలీ ఖమేనీతో మోదీ సమావేశమై 2 దేశాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య బంధాన్ని మరింత పెంచడం సహా ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై చర్చిస్తారు. చార్ధామ్ యాత్రకు వెళ్లి ఉత్తరాఖండ్లోని యమునోత్రిలో ఇబ్బందులు పడుతున్న తెలుగు యాత్రికుల పరిస్థితిపై ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తెలుగు వారిని కాపాడి వారి స్వస్థలాలకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావును ఆదేశించారు. పూర్తి సమాచారం తెలుసుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన సహాయం అందేలా చూడాలన్నారు. చార్ధామ్ యాత్రలో భాగమైన యమునోత్రికి వెళ్లిన దాదాపు 3,000 మంది తెలుగు యాత్రికులు అక్కడి గుర్రాల యజమానులు తమపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గుర్రాలు ఎక్కడం లేదని, వాటి యజమానులు తమపై దాడులు చేస్తున్నారని, పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. వారి ఇబ్బందుల్ని ఈటీవీ ప్రసారం చేయగా తక్షణం ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలో ఈ నెల 24, 25 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఒకరోజు వాయిదాతో 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. 26న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాన్ని జూన్ 1కి వాయిదా వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, అసోం కాబోయే ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. అసోం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తప్పక రావాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు అసోంకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో
కలెక్టర్ల సదస్సు వాయిదా వేసినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కేసీఆర్ సర్కార్ కలెక్టర్లను కార్యోన్ముఖులను చేస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులతో అవతరణ దినోత్సవ నిర్వహణపై చర్చించారు. జిల్లాకు 30 లక్షల రూపాయల చొప్పున విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నేడు కలెక్టర్లతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలు, ఉద్యోగ నియామక పత్రాల తయారీ వంటి అంశాలపై కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. వేడుకల్లో అమరుల కుటుంబాలను వీఐపీ హోదాలో గౌరవించాల్సిన తీరును వివరించనున్నారు. జిల్లాల్లో ప్రభుత్వ భూముల సంరక్షణ, భూ వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ల కోసం ప్రజలెంతో బాధపడుతున్నారని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజుపల్లిలోని నక్కలకుంటలో మిషన్ కాకతీయ పనులను ఈటల ప్రారంభించారు. గ్రామాలు బాగుపడకుండా రాష్ట్రాలు బాగుపడవని ఈటల స్పష్టం చేశారు. ఈనాడు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ఇంకొక కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తూ ఉంది. మీరు కూడా తోడైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో మా రైతులు, మా ప్రజలు ఎవరికి వాళ్ళుగా ప్రజలు ఇంకుడు గుంతలను తవ్వుకొని భూగర్భ జలాలను కాపాడుకోండి, మీ బోరెండిపోకుండా, మీ బాయి ఎండిపోకుండా, మీ బతుకు ఎండిపోకుండా కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. జాతీయ అర్హత పరీక్ష నీట్ నుంచి రాష్ట్రాలకు మినహాయింపు కోసం తెచ్చిన ఆర్డినెన్స్ జారీకి గల కారణాలను నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వివరించనున్నారు. ఆర్డినెన్స్ జారీకి గల కారణాలను చెప్పాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖను రాష్ట్రపతి వివరణ కోరడంతో ఈ మధ్యాహ్నం నడ్డా వివరణ ఇవ్వనున్నారు. మరోవైపు న్యాయ నిపుణులను కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సలహా కోరారు. రేపు రాష్ట్రపతి చైనా పర్యటనకు వెళ్లనున్న దృష్ట్యా ఈలోపే ఆర్డినెన్స్ జారీ కేంద్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. సీబీఎస్ఈ సిలబస్, రాష్ట్రాల సిలబస్ వేరువేరని చాలా రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్రపతికి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే రేపు జరిగే 2వ దశ నీట్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హాజరు కానక్కర్లేదు. శాసనసభ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా 6వసారి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయ సెంటినరీ ఆడిటోరియంలో గవర్నర్ రోసయ్య, జయలలిత, ఆమె 28 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వరుసగా 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జయ తమిళనాట అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి రికార్డును తిరగరాయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ తరపున కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, పొన్ రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఇరాన్ పర్యటనకు వెళ్లడంతో కేంద్ర ప్రతినిధులుగా మంత్రులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎల్ఈడీ తెరలున్న వేన్లలో తమిళనాడు వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అసోం శాసనసభ ఫలితాల్లో జయకేతనం ఎగురవేసిన భారతీయ జనతా పార్టీ జూన్ 12, 13 తేదీల్లో అలహాబాద్లో జరగనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమరశంఖం పూరించనుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం కార్యవర్గ సమావేశాల్లో వ్యూహ రచన చేసే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు అమిత్ షా, కార్యవర్గ సభ్యులు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పురపాలికల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 500 kV సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించిన ఆయన ఈ ప్లాంట్ ద్వారా నగరపాలక సంస్థకు ఏటా 18 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందన్నారు. ఈ ప్లాంటుని ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినట్లు వివరించిన నారాయణ సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుందన్నారు. ఇలా సోలార్ ప్యానెల్స్ ప్రతి దగ్గర పెట్టడం వల్ల ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. సోలార్ సిస్టమ్ లాంటి విండ్ పవర్ లాంటివి పెట్టడం వల్ల ఖచ్చితంగా రాష్ట్రం దేశాభివృద్ధికి ఎన్నో విధాలుగా తోడ్పడుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్లోనూ విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు చేసిన మోడల్ని అందరూ చేసేటట్టుగా ఇమీడియట్ గా చేయమని అధికారులకు ఆదేశిస్తూ యాక్చువల్ గా వీలైనంత తొందరలో ఈ మోడల్ తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్న తెలుగుదేశం కార్యకర్తలకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హితబోధ చేశారు. పదవులు తక్కువ, ఆశించేవారు ఎక్కువ కావడంతో కాస్త ఓపిక పట్టాలని కోరారు.
10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని, కష్టపడే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. గుంటూరు బండ్లమూడి గార్డెన్స్లో జరిగిన తాడికొండ నియోజకవర్గ మినీ మహానాడుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో పదవులు పూలపాన్పు కాదని వ్యాఖ్యానించారు. జిల్లాకి కాకుండా రాష్ట్రం మొత్తం మీద చూస్తే 145 కమిటీలు వేసాం. ఇంకా 50 కమిటీలు పేర్లు రావాలి. నాయకులు ఈ ఒత్తిడి పెరిగిన మేరకు ఎవరికి జస్టిఫికేషన్ చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కమిటీలు కూడా వేయలేకపోతున్నాం. స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఒత్తిడి పెరిగింది. ఒకరికి వేస్తే 10 మంది అడిగే పరిస్థితి ఉంది. జీవ వైవిధ్యంలో ఏర్పడుతున్న లోపాలు సవరించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదకర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ పర్యావరణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం వద్ద భాస్కర్ ఆడిటోరియంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం వేడుకలను, వివిధ జిల్లాల వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పక్క జంతువులు కానీ, ఒక పక్క ఫారెస్ట్ ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి క్రిములు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మరి ఇవన్నిటికి కూడా మూల కారణం రోజు రోజుకు అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ జీవ వైవిధ్యం కోల్పోతూ ఉన్నాం. ప్రతి మనిషికి కూడా మరి జీవ వైవిధ్యం కాపాడవలసిన బాధ్యత ఉంది. బీడీ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనల శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గత ఏడాది బీడీ కార్మికుల పిల్లల ఉపకార వేతనాల కోసం 14 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామన్న ఆయన, గతంలో బీడీ కార్మికుల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే 40,000 రూపాయలను 1,00,000కు పెంచినట్లు వెల్లడించారు. బీడీల ద్వారా వచ్చే ఆదాయం నుంచి వసూలు చేస్తున్న 5% సెస్ను 8% పెంచామని, ఆ ఆదాయాన్ని బీడీ కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తామని వివరించారు. ఈ బీడీ కార్మికుల యొక్క హౌసింగ్ స్కీమ్ విషయంలో నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది బీడీ కార్మికులకు ఈ ప్రత్యేకమైనటువంటి ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంటుంది. భూమి అనేది వాళ్ళు కేటాయించాలి. భూమి కేటాయిస్తే ఇళ్ల నిర్మాణం చేయడానికి మేము వేరే సంస్థ ద్వారా అయినా ఈ ఇళ్ల నిర్మాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఏమైనా వాళ్ళకు అదనంగా భారం పడితే మా ఈపీఎఫ్ఓ ద్వారా ఉన్నటువంటి నిధులను కూడా లోన్ రూపంలో మేము వాళ్ళకు అందించగలుగుతాం. రక్తం సేకరించాల్సిన అవసరం లేకుండా శరీరంలో అవయవాల పనితీరును ఖచ్చితంగా తెలుసుకునే అత్యాధునిక సాంకేతికతను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య మంత్రులు లక్ష్మారెడ్డి, కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని హైదరాబాద్కు చెందిన సురక్షిత డయాగ్నోస్టిక్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. రష్యా నుంచి భారత్కు తొలిసారి దిగుమతి చేసుకున్న ఈ ఆటోమేటిక్ నాన్ ఇన్వేసివ్ ఎక్స్ప్రెస్ స్క్రీనింగ్ ఎనలైజర్ పరికరం ద్వారా ఇది సాధ్యమవుతుందని నిర్వాహకులు తెలిపారు. రక్త నమూనా లేకుండానే గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్లీహం వంటి పలు కీలక అవయవాల పనితీరును 100% ఖచ్చితత్వంతో తెలుసుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. ఈ అనిసా అనే సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ కంట్రీస్లో, లాటిన్ అమెరికా, జపాన్, సింగపూర్, అలానే చైనాల్లో మెడికల్గా ప్లస్ అంబులెన్స్లో, ఎస్పెషల్గా ఎమర్జెన్సీ పర్పస్లో, అంటే అంబులెన్స్ హాస్పిటల్ రీచ్ కాకముందే పేషెంట్ యొక్క ఆయన ప్రొఫైల్ మొత్తం వచ్చేస్తుందండి. అంటే ఆయన యొక్క రుగ్మతలు అనేవి తెలుస్తాయన్నమాట. దాని ద్వారా ఇమ్మీడియట్గా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసే అవకాశం ఇక్కడ మనకు అందుతుందండి. అనంతపురం జిల్లాలో నిర్జీవంగా మారిన వేదవతి, హగరి నది పరివాహక ప్రాంతంలో పునరుజ్జీవన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామంలో భూగర్భ ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దశాబ్దాలుగా నీరు లేక ఎడారి ప్రాంతంలో తయారైన వేదవతి, హగరి నదికి మళ్లీ జలకళ తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఇందుకోసం తెలుగుదేశం ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఇదే పద్ధతిలో రాజస్థాన్లో జీవం కోల్పోయిన నదులను పునరుజ్జీవింపజేసినట్లు రాజేంద్ర సింగ్ తెలిపారు. అనంతపురం జిల్లాలో కూడా మంచి ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. In Rajasthan, our all river is dry and dead. We start the 32 year before, very less rain in my region. We catch the rains and putting the subsurface aquifer and the water level come up and make springs. So these springs make a life of the river. So that is the river rejuvenation process. Here is, I think, same process we can use. If we can start recharging the subsurface aquifer and water level come up and make a springs. So river is rejuvenate and
ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ వి వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ప్రభుత్వం కొత్త ఏజీని నియమించే ఆలోచనలు ఉన్నందున వేణుగోపాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాజీనామా లేఖలను ఆయన సమర్పించారు. నవ్యాంధ్ర మొదటి ఏజీగా వేణుగోపాల్ను నియమిస్తూ 2014 జూన్ 19న ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తనకు అడ్వకేట్ జనరల్గా అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు చుట్టూ కాలినడక మార్గంలో ఉన్న వృక్షాలను తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పేరిట పర్యావరణానికి అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్ వల్ల కలిగే లాభాలు, వృక్షాలను తొలగిస్తే ఇచ్చే నష్టాలను పాటల రూపంలో విద్యార్థులు ప్రజలకు తెలియజేశారు. విజయవాడలో నేటి నుంచి 3 రోజులు మామిడి పండ్ల ప్రదర్శన జరగనుంది. లయోలా కళాశాల ప్రాంగణంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. 13 జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన మామిడి పండ్లు ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. మామిడిలో కొత్తగా వస్తున్న వివిధ రకాలను, సేంద్రియ విధానంలో పండించిన పండ్లు, ఉద్యాన పంటలకు సంబంధించిన పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు, రైతులకు వివరిస్తారు. మామిడి పండ్ల ప్రదర్శనకు సందర్శకుల్ని ఉచితంగా అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును మరింత తగ్గించుకునే క్రమంలో ముందడుగు వేసింది. ఈ మేరకు శ్రీహరికోట నుంచి పరీక్షించిన పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యోమ నౌకను శ్రీహరికోట షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపిన ఇస్రో దానిని తిరిగి భూమికి చేర్చింది. రాకెట్ దిగేందుకు భూమిపై 5 కిలోమీటర్ల మేర రన్వే ఉండాలి. ప్రస్తుతం రన్వే అందుబాటులో లేనందున బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వేపై దించింది. ఈ పునర్వినియోగ రాకెట్ బరువు 1.70 టన్నులు కాగా దాదాపు 95 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇస్రో ఇంజనీర్లు 10 ఏళ్లు శ్రమించి ఈ పునర్వినియోగ రాకెట్ను రూపకల్పన చేశారు. అసలైన వాహక నౌక ప్రయోగాన్ని చేపట్టడానికి మరో 10-15 ఏళ్ల సమయం పట్టవచ్చు. పునర్వినియోగ రాకెట్ నింగి నుంచి భూమిని చేరే క్రమంలో తిరోగమన దశను నౌకలు, ఉపగ్రహాలు, రాడార్లతో పర్యవేక్షించారు. ఆ సమాచారాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి తదుపరి దశల్లో పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యూబాలో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఒరవడి సృష్టించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా వియత్నాంలో కాలుపెట్టారు. దశాబ్దాలుగా 2 దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన వేళ ఒబామా పర్యటన అప్పటి యుద్ధ జ్ఞాపకాల్ని మరచిపోయేలా చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన అధికారిక విమానం నుంచి హనోయిలో దిగిన అగ్రరాజ్య అధ్యక్షుడికి వియత్నాం ప్రభుత్వం సాదర స్వాగతం పలికింది. తన 3 రోజుల పర్యటనలో భాగంగా అమెరికా, వియత్నాం మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఒబామా కృషి చేస్తారు. దీంతో పాటు అమెరికా నుంచి వియత్నాంకు ఆయుధాల దిగుమతిపై ఉన్న నిషేధాన్ని కూడా ఒబామా ఎత్తివేసే అవకాశం ఉంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న వేళ ఆ దేశానికి గట్టి సందేశం పంపేందుకు వియత్నాంకు అమెరికా స్నేహహస్తం అందించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటన తర్వాత ఒబామా జపాన్ వెళతారు. ఫ్రాన్స్లో 5 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన 69వ కేన్స్ చిత్రోత్సవం ముగిసింది. చివరి రోజైన అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ తారలు ఎర్రతివాచిపై హోయలొలికించారు. చిత్రోత్సవానికి వివిధ దేశాల నుంచి 21 చిత్రాలు ఎంపిక కాగా బ్రిటిష్ దర్శకుడు కెన్ లోచ్ కేన్స్లో అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన రూపొందించిన ఐ డానియల్ బ్లేక్ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఈ ఏడాది 2 దర్శకుల్ని ఎంపిక చేయడం విశేషం. గ్రాడ్యుయేషన్ చిత్రాన్ని తెరకెక్కించిన క్రిస్టియన్ ముంగి, పర్సనల్ షాపర్ చిత్రాన్ని తీసిన క్రిస్టియన్ స్టీవార్ట్ ఉత్తమ దర్శకుడి విభాగంలో అవార్డును సంయుక్తంగా పంచుకున్నారు. ఇరాన్కు చెందిన షహబ్ హుసేని ఉత్తమ నటుడు, ఫిలిప్పీన్స్కు చెందిన జాక్లిన్ జోస్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు. Andrea Arnold, American Honey. Jacqueline Rousset et Marosa. Asghar Farhadi for The Salesman. ATV న్యూస్ సమాప్తం. నమస్కారం.